హలో గైస్, ఇలా ప్లేన్ జాకెట్ ఎట్లా కట్ చేయాలో చూపెడుతున్నాను. ఇది ముంగట కట్ చేసుకోవాలి. ఆ తర్వాత అది ఓపెన్ చేసుకోవాలి, జాయింట్ ఉంటుంది. ఆ తర్వాత లోతు తీయాలి, అది మార్కింగ్ వేయాలి. మరి ఆడ కట్ చేసుకొని ఖర్చు పెట్టుకోవాలి. సైజ్ బిలో తీసుకోవాలి, మార్కింగ్ వేసుకోవాలి. అక్కడ వెనుకకు 5 ఇంచ్ ఉంటుంది, ముంగటేమో మొత్తం టోటల్ 14 ఇంచు. 14 ఇంచుల నుంచి 2.5 తీసుకోవాలి. అక్కడ నుంచి సంక లూజ్ తీసుకోవాలి. బ్యాగ్ది నెక్ది షేప్ తీసుకోవాలి. ఆ తర్వాత అంత మార్కింగ్ చూసుకొని కట్ చేసుకోవాలి. కరెక్ట్గా కట్ చేసుకోవాలి, మార్కింగ్ మీదనే రావాలి. మరి మార్కింగ్ తేడా అయితే మరి జాకెట్ ఖరాబ్ అవుతుంది. మరి కరెక్ట్ అట్లా కట్ చేసుకోవాలి. సంక 1 ఇంచు లూజ్ తీసుకోవాలి. ఆ తర్వాత కరెక్ట్గా కట్ చేసుకున్నాక ఖర్చు కొట్టుకోవాలి, మధ్యలో రావాలి. తర్వాత వెనక ఉన్న బట్ట క్రాస్లో తీసుకోవాలి, స్టేజ్ తీసుకోవద్దు, కరెక్ట్ రాదు. క్రాస్లో తీసుకుంటే క్రాస్ కటింగ్ వస్తుంది. మధ్యలో తీసుకుంటే అది పెట్టుకోవాలి. వెనక పీసు క్రాస్లో పెట్టుకోవాలి, స్టేజ్ పెట్టుకోవద్దు. క్రాస్ కటింగ్ అయితే క్రాస్లోనే పెట్టుకోవాలి, స్టేడ్ అయితే స్టేడ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మొత్తం మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకొని మొత్తం అది మార్కింగ్ వేసేయాలి. మార్కింగ్ వేస్తే కరెక్ట్ వస్తుంది. మనకు బ్యాక్ పెట్టే మార్కింగ్ చేయాలి. బ్యాక్ పెట్టకుండా ఉంటే మార్కింగ్ రాదు, సరిగా రా జాకెట్. ఆ తర్వాత ముంగట అది జాకెట్ తీసుకొని ముంగట నెక్ చూసుకోవాలి. అది ఎంత ఉంది అంత చూసుకొని 1/2 ఇంచు పైకి ఇడవాలి, కరెక్ట్ కుట్టు కోసము. ఆ తర్వాత రౌండ్ గీసుకోవాలి. మార్కింగ్ పెట్టి మధ్యలో టక్స్ ఉంటుంది కదా, మధ్యలో తీసుకోవాలి. తీసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. జాకెట్ తీసుకొని మధ్యలో నుంచి క్రాస్ చూసుకోవాలి. క్రాస్కు ఒక టక్స్ కొట్టుకోవాలి. ఆ తర్వాత షేప్ పట్టి దగ్గర కొట్టుకోవాలి, వెనక సైడు. అన్ని మార్కింగ్ వేసుకొని అది సెట్ చేయాలి. రౌండ్ గీసుకోవాలి, రౌండ్ గీస్తే బాగా వస్తుంది షేపు. ఆ తర్వాత 3 ఇంచు ఇది తీసుకోవాలి, 2 ఇంచ్ ఇక్కడ తీసుకోవాలి షేప్ పట్టేది. అట్లా షేప్ వస్తేనే కరెక్ట్ వస్తుంది, నార్మల్ వస్తే రాదు. అట్లా షేప్ కట్ చేసుకోవాలి. మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి.